హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా. కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది చూస్తాం. కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితి, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, మదర్ ఇన్ లా ఎలా ఉంటారు, ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, మీ లాభాలు, ఖర్చులు. ఓకే. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. అనారోగ్యంతో ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యం వచ్చేస్తుంది, బాగా రికవరీ అయిపోతారు. అండ్ మీ ఫ్యామిలీలో న్యూ బిగినింగ్ అవుతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, మీ ఫ్యామిలీలో కంఫర్ట్స్ అంతా బాగా పెంచుకుంటారు, మీరు అనుకున్నది సాధిస్తారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక స్టార్ లాగా వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతాయి. మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారంటే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతాయి. మీ మదర్ చాలా హ్యాపీగా ఉంటారు. మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్. మీ లవర్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో మీరు ఏదో ఒక అబ్సెషన్లో ఉంటారు, ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు, ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తారు. మీ మదర్ ఇన్ లా తన వర్క్లో ఫోకస్గా ఉంది. మీ ఫాదర్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఆయన హెల్త్ బాగుంటుంది. వర్క్ ప్లేస్లో మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ కావచ్చు, వేరే ఊరికి మీరు వెళ్ళేటట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు వేరే ఊరికి వెళ్తారు, ప్లేస్ చేంజ్ అవుతారు. లాభాలు మీకు సమృద్ధిగా లభిస్తాయి. లాభాలు
సూపర్. ఖర్చులు ఎన్ని లాభాలు వచ్చినా మీరు ఖర్చు పెట్టరు. ఇక్కడ అబ్సెషన్లో ఉన్నారు కదా, అదే కంటిన్యూ అవుతుంది. కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు. ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తున్నారు, కానీ మీకు లాభాలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. కానీ మీరు ఏదో ఆలోచించి నిదానంగా ఖర్చు పెడతారు. ఎట్లంటే అట్ట ఖర్చు పెట్టరు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 days ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ మనసులో. డెత్ అండ్ రీబర్త్ కార్డు అంటే మీ మనసులో ఒక గాఢమైన మార్పు అనేది జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మేబీ మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. ఫస్ట్ 10 daysలో కమ్యూనికేషన్ వస్తుంది, ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఫస్ట్ 10 daysలో మీకు. సెకండ్ 10 days ద టవర్ కార్డు వచ్చింది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు, పరిసరాలు, పరిస్థితులు చేంజ్ అవుతాయి. అండ్ హార్డ్ వర్క్ చేస్తారు. సెకండ్ 10 daysలో మీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ 10 daysలో మీరు ఒక స్టార్ లాగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. మీరు ట్రావెల్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. మీ ట్విన్ ఫ్లేమ్ని కలుసుకుంటారు. అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మీ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, భయపడకండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా మీ మనసులో ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది. అంతే కదా, మన చుట్టూ ఉండే మన పరిసరాల్లో ఏమేమి జరుగుతూ ఉంటాయో వాటిని బట్టి మన మనసు చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటా ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంటుంది అనమాట మనసుకి. యాక్చువల్గా డెత్ కార్డ్ వచ్చి నెగిటివ్ కార్డు కాదు, పాజిటివ్ కార్డు. అది వచ్చి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కార్డు అనమాట. మీ మనసులో మార్పు అనేది వస్తుంది. మీ లైఫ్ని మీరు కంట్రోల్లోకి తీసుకుంటారు. కమ్యూనికేషన్ వస్తుంది, గుడ్ న్యూస్ వస్తుంది. సెకండ్ 10 daysలో మీ చుట్టూ పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. అంటే మీరు ఇప్పుడుండే పరిస్థితి అప్సైడ్ డౌన్ అవుతాయి. సెకండ్ 10 daysలో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ 10 daysలో మీరు లైమ్ లైట్లో ఉంటారు, ఒక స్టార్ లాగా ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరినో కలుసుకుంటారు, మీ ట్విన్ ఫ్లేమ్నే కలుసుకుంటారు. మీ ఇద్దరి మధ్య అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అప్రిసియేషన్, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అండ్ కొంచెం కలత పడుతుంది మనసు. ఏదో ఒక బాధ, అంటే బాధ అని కాదు, ఏదో ఒక భయం, బాధ అలా ఉంటుంది. డోర్ టు రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది కన్యా రాశి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.